జూన్ 1 నుంచి జూన్ 29 వరకు జరగనున్న టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియాను ప్రకటించారు. 15 మందితో సభ్యులతో కూడిన జట్టును మంగళవారం బీసీసీఐ ప్రకటించింది. ఆశ్చర్యంగా ఈ జట్టులో క్లాస్ బ్యాటర్ మరియు వికెట్ కీపర్ కేఎల్ రాహుల్కు చోటు దక్కలేదు. వన్డే ప్రపంచ కప్లోని ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో కేఎల్ రాహుల్ అద్భుతమైన ప్రదర్శన చేసిన ఎంపిక కాకపోవడంపై ఇప్పుడు చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. లక్నో సూపర్ జైంట్స్ జట్టుకు కెప్టెన్గా ఉన్న కేఎల్ రాహుల్ ఈ ఐపీఎల్లో ఇప్పటివరకు 9 మ్యాచ్లు ఆడాడు. ఇందులో 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయినా జట్టు ఎంపికకు కేఎల్ రాహుల్ను పరిగణలోకి తీసుకోలేదు. కేఎల్ రాహుల్ స్థానంలో రిషబ్ పంత్, సంజు శాంసన్లను వికెట్ కీపర్గా ఎంపిక చేశారు. అలాగే రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ను టాప్ ఆర్డర్ బ్యాటర్లుగా జట్టులోకి తీసుకున్నారు. ఇక 4 ఆటగాళ్లను రిజర్వ్ ప్లేయర్లుగా ఉంచారు. ఈ జాబితాలో శుభమ్ గిల్, రింకు సింగ్ బ్యాటర్లు కాగా ఖలీల్ అహ్మద్, ఆవిష్ ఖాన్ని బౌలర్లుగా ఉంచారు. కనీసం ఈ జాబితాలో ఉన్న కేఎల్ రాహుల్కు అవకాశం దక్కలేదు. ఇక టీమిండియా డబుల్ సెంచరీ వీరుడు ముంబై ఇండియన్స్ ఓపెనర్ అయిన ఇషాన్ కిషన్ కూడా టీ20 ప్రపంచ కప్లో మొండి చేసి చూపించారు. శుభమ్ గిల్కు కేవలం ట్రావెల్ రిజర్వ్ ప్లేయర్గా లిస్టులో స్థానం కల్పించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.